నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతి సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం। సేంద్రియ విధానంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ కూరగాయలతో పాటు సీజన్కు అనువైన పండ్లను సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన యువ రైతు నల్లాల తిరుపతి విజయగాథను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి। వరి మొక్కజొన్న పసుపు సాగులో ఆదాయం పొందాలంటే దీర్ఘకాలం వేచి చూడాలి। అందులోనూ రసాయనాల సేద్యంలో పెట్టుబడులు పెరుగుతున్నాయే కానీ మార్కెట్లో మద్దతు దక్కడం లేదు। ఈ నేపథ్యంలో సమాజ హితంతో పాటు సేద్యంతో నికరమైన ఆదాయాన్ని ఆర్జించాలన్న ఆలోచనకు వచ్చాడు ఆ యువ రైతు। నడుం బిగించాడు, సేంద్రియ సేద్యం వైపు కదం తొక్కాడు। జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన రైతు నల్లాల తిరుపతి తమ తాతల నుంచి వస్తున్న నేలలో కూరగాయల సేద్యానికి శ్రీకారం చుట్టాడు ఈ యువ రైతు। మొదట ఆటుపోట్లు ఎదురైనా కంగారు పడలేదు, లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకున్నాడు। ఆధునిక వ్యవసాయ విధానాల గురించి అవగాహన పెంచుకుని సేద్యంలో వాటి అవసరాన్ని గుర్తించాడు। మల్చింగ్, డ్రిప్ వంటి పద్ధతులను అనుసరిస్తూ సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ ఆరోగ్యకరమైన పంటలను పండిస్తూ నికర ఆదాయం పొందుతున్నాడు। సేంద్రియ సేద్యంతో పురుగు మందులు రసాయనాలు లేకుండా పంటలు పండించవచ్చన్న నమ్మకం కలిగిందని తన అనుభవాలను చెప్తున్నాడు ఈ సాగుదారు। నా పేరు నల్లాల తిరుపతి, మాది రాయకల్ మండల్ ఆలూరు, జగిత్యాల డిస్టిక్। మాది వ్యవసాయ కుటుంబం, చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తాం। మా తల్లిదండ్రులు కానీ మేము కానీ నేను ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళు పొలము పసుపు మక్క ఇవే వేసేవాళ్ళు। నేను ఏంటంటే ఇప్పుడు ఈ కూరగాయ తోటలల్లో కానీ వీటిలలో లాభం బాగుందని ఇటు పక్క రావడం జరిగింది। అయితే ఆర్గానిక్ పద్ధతికి రావడానికి కారణం ఏంటంటే చాలామంది పురుగు మందులు వాడడం వల్ల ఈ క్యాన్సర్ బారిన పడుతుర్రు, చాలా బాగా మంది క్యాన్సర్ బారిన పడుతుర్రు। అట్లా ఒకటి మనకు కూడా కొంచెం ఆర్గానిక్ పద్ధతి ద్వారా బాగా ఈ టీవీలలో కానీ అందరూ చెప్పడం ద్వారా అన్ని విషయాలు చూసి ఒకసారి చేసి చూద్దాము అని చేసినాం। నేడు అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంత సక్సెస్ కాలేకపోయినాం, కానీ ఈ సంవత్సరం అయితే పూర్తిగా సక్సెస్ అయినాం। ఇంతకుముందు వచ్చేసి మేము వరి ఎత్తుంటిమి, వరి మక్క మన పసుపు ఇవి మిర్చి ఇలా ఇవే ఎత్తుంటిమి। అవి 6 నెలలు దాకా అసలు రూపాయి మనకు డబ్బులు కనబడకపోవు। మళ్ళీ వరి ఇప్పుడు వరి వద్దు అని అనుడు ఒకటి, వరి అనేది మళ్ళీ డిమాండ్ లేకుండా అవుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న పంటలు డైలీ రోజు మనకు డబ్బులు వచ్చేది, ఇది డైలీ పైసలు వస్తాయి కాబట్టి కూరగాయల వైపు పోతేనే మంచిగా ఉంటుందని అనిపించింది। అందుకే ఇప్పుడు దాదాపుగా అసలు అన్నీ అంటే వెజిటేబుల్ ఏదైనా ఇక అన్ని రకాల కూరగాయల గురించి ఆలోచించి అవే తీసుకుంటున్నాం। ఇప్పుడు ఎట్లా అంటే నేను దోస పెట్టిన, దోసలో కూడా మంచి లాభం అనిపిస్తుంది। బీరా పెట్టిన, ఇప్పుడు ఫస్ట్ టైం కరబూజా పెట్టిన, దోస పోయిన సంవత్సరం కూడా పెట్టిన, బీరా పోయిన సంవత్సరం కూడా పెట్టిన। పోయిన సంవత్సరంకి ఇప్పటికీ బాగా మంచి తేడా ఉంది। పోయిన సంవత్సరం కొంచెం ఈ మల్సింగ్ లేదు, మల్సింగ్ ద్వారా కూడా డ్రిప్పు లేదు। పోయిన సంవత్సరం పారకం ఉండే, గడ్డి బాగా పడేది, మంచిగా ఉండేది కాదు। ఇప్పుడు డ్రిప్పు మల్సింగ్ ఏబట్టి గడ్డి అనేది లేదు, అసలు కలుసుడు అనేది లేదు, దాని ద్వారా ఈ ఎటువంటి పురుగులు కూడా లేదు। ఇప్పుడు గడ్డి ఉంటేనే పురుగులు వస్తాయి, గడ్డి లేదు కాబట్టి ఎటువంటి పురుగులు లేదు, మంచి లాభం అనిపిస్తుంది, ఎటువంటి రోగాలు కూడా వస్తలేవు। ఇక్కడ ఒక ఎకరం ఉంటుంది, 30 గుంటలు ఉంటుంది। 30 గుంటలల్లో మనం ఒక 15 గుంటలే వెజిటేబుల్ అంటే ఆర్గానిక్ పద్ధతి ద్వారా చేద్దాం కూరగాయల మందం అని కూరగాయలకే చేస్తున్నాం। అది మనం వచ్చేసి ఇప్పుడు ట్రాక్టర్ ద్వారా దున్నిపించి దున్నిన తర్వాత మనం ఒక 2 ట్రిప్పుల పశువుల పేడ పోసినాం। పశువుల పేడ పోసి మళ్ళీ కల్టివేటర్ కొట్టి రొటవేటర్ కొట్టినాం, రొటవేటర్ కొట్టి బెడ్ ట్రాక్టర్ ద్వారానే బెడ్ పోయించినాం।
బెడ్ పోసి మేమే ఇక ఇంటోళ్ళమే ఎటువంటి కైకిళ్ళు ఏం లేవు, మేమే మల్సింగ్ ఫస్ట్ మనకు బెడ్ మీద డ్రిప్ పైపులు వరిసినాం. డ్రిప్ పైపులు వరిసిన తర్వాత మల్సింగ్ పేపర్ వేసినాం. పేపర్ వేసి అటు ఇటు మట్టి ఎక్కియడం జరిగింది. మట్టి ఎక్కించి ఈ మన హోల్స్ చేసుకున్నాం. హోల్స్ చేసుకొని ఇత్తులు పెట్టుకున్నాం. ఆర్గానిక్ పద్ధతి ద్వారానే స్ప్రే చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మేము పెండ కానీ పోయకముందు పురుగు మందులు వాడి చేసినప్పుడైతే రోగం బాగా వచ్చేది. ఇప్పుడు పెండ పోసిన తర్వాత మాత్రం రోగం అనేది బాగా తగ్గింది, రోగం వస్తలేదు. 15 గుంటలు ఆర్గానిక్ పద్ధతి ద్వారానే కూరగాయలు వండిద్దామన్న ఆలోచనతోటి దీన్ని మంచిగా దున్ని బెడ్ తయారు చేసుకొని ట్రాక్టర్ ద్వారానే చేసుకున్న తర్వాత మనం ఇత్తు నాటడం జరిగింది. ఇత్తు నాటిన తర్వాత మనకు వాటర్ కూడా డే బై డే ఒక ½ అవర్ ఇచ్చినాం. అట్లా ఇచ్చుకుంటూ ఇప్పుడు కరబూజా ఉంది కాబట్టి దానికి డైలీ ఒక 1 అవర్ ఇస్తున్నాం. అయితే మనం వచ్చేసి ఇంతకుముందు నేను కర్బూజా ఎప్పుడు పెట్టలేదు, దోస బీరనే పెట్టేవాడిని. ఇక మా ఫ్రెండ్స్ సాయంతో కర్బూజా వాళ్ళు ముత్యంపేట సీన్ అని, సిర్పూరు నరేష్ అని, వెంకటేష్ అని, రాంరెడ్డి అని వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు కర్బూజా ఇంతకుముందు పండించిన వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళ సాయంతో కర్బూజా వాళ్ళ ద్వారానే విత్తనాలు తెప్పించుకున్నాం. ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాం. F1 రాజా ప్యాకెట్ తెప్పించుకొని అది నాటడం జరిగింది. అంతకుముందు మాకు దోస కానీ బీర కానీ పూర్తి అనుభవం ఉంది. కానీ దోస కానీ బీర కానీ నేను VNRలోనే పెట్టినా, అది మంచిగానే ఉంది. ఇప్పుడు కూడా మంచిగానే ఉంది. ఇదైతే ఈ F1 రాజా అని కొత్తగా వాళ్ళు ఇంతకుముందు పెట్టిరట, బాగుంటుందంటే అది నేను తీసుకోవడం జరిగింది. తీసుకొని పెట్టడం జరిగింది. అంటే వాస్తవంగా ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి ప్రతిదీ వాళ్ళ ఫోన్ ద్వారానే వాళ్ళకు మేము ఒక గ్రూప్గా ఏర్పడ్డాం. వాట్సాప్లోనే ఏదైనా వాళ్ళని విషయం తెలుసుకుంటూ వాళ్ళ త్రోల్నే దాదాపుగా ఈ కరబూజా వరకు అయితే నేను వాళ్ళ త్రోల్నే పోతున్నా. వాళ్ళు ఇప్పుడు ఇది ఇట్లా ఈ పద్ధతి పాటించాలి అనే దాని మీదనే అదే పద్ధతిలో పాటిస్తున్నాం. పండుగను దోమ కొంచెం అనిపించగానే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మన బాక్సులు ఉంటాయి, ఆ బాక్సులు పెట్టాలి అని చెప్పారు. అట్నే కవర్లు మనం ఇప్పుడు కవర్లు తీసుకున్నాం, ఒక కవర్లు పెట్టినాం. కవర్ల ద్వారా ఈ పండుగ కానీ ఈ దోమ కానీ ఈ బాక్సుల ద్వారా కంట్రోల్ అయింది. 30 గుంటల భూమిని చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని విభిన్న పంటలను పండిస్తున్నాడు యువ రైతు తిరుపతి. అందులో 15 గుంటల్లో పందిరి విధానంలో బీర సాగు చేస్తున్నాడు. గతేడాది బీరను నేలపైనే పండించడం వల్ల 2-3 కోతలకే పంట కోత పూర్తయిందని చెప్తున్న ఈ రైతు ఈ ఏడు పందిరి పద్ధతి వల్ల 8 కోతల వరకు కాయ దిగుబడి వచ్చిందని సంతోషంగా తెలిపాడు. పందిర్ల నిర్మాణం కోసం పెద్దగా ఖర్చు చేయలేదు. అందుబాటులో ఉన్న కర్రలు, తీగలతోనే పందిరిని స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు. పంట దిగుబడి ప్రస్తుతం ఆశాజనకంగా ఉండటంతో నేరుగా వినియోగదారుడికే పంటను విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు ఈ యువ రైతు. వచ్చేసి ఇది నా బీర. ఇది మనకు వచ్చేసి నేను VNRలో పెట్టిన. ఇది ఇవాళకి 60వ రోజు. 60వ రోజు కాయలు ఆల్రెడీ కాస్తున్నాయి. ఇంతకుముందు మనం ఎట్లా అంటే కింద పెట్టేటోళ్ళము, డ్రిప్పు లేదు, పారిచ్చేటోళ్ళము, ప్లస్ కింద తీగ బారి కాసేది. అప్పుడు మనకు 2-3 క్రాపులే వచ్చేది, ఒక 2-3 కటింగ్లకే అయిపోయేది. ఇప్పుడు మనం పందిరి వేసుకున్నాం. నేను వేరే అందులో ఛానల్లో కానీ అక్కడిక్కడ చూసిన, అందరూ వేరే ఇక్కడ పెట్టిన వాళ్ళ దగ్గర పోయి చూసి వచ్చిన, ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు ఈ పందిరి ద్వారా మంచిగా ఉంటుంది అని చెప్పడం ద్వారా వాళ్ళ దగ్గరికి పోయి చూసి వచ్చి నేను అదే పద్ధతిలో ఒక ఫస్ట్ టైం కాబట్టి బాగా పెట్టద్దని ఒక 5 గుంటలే తీసుకున్నా. 5 గుంటలు ఒక ప్యాకెట్ తీసుకున్నా. VNRలో ప్యాకెట్ తీసుకొని VNR ప్యాకెట్ తీసుకొని అందులో ఈ పద్ధతి ద్వారా పెడితే ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఈ రోజు వరకు 60వ రోజు, 45వ రోజుకి వెళ్ళి చాలా అయింది క్రాపు. ఇప్పుడు నేను 4 కటింగ్లు చేసిన, అంటే ఒక 2 రోజులకు ఒకసారి కట్ చేస్తా బీర. 4 కటింగ్లు చేసిన, ఇంకొక 4-5 కటింగ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు మేము కింద వారినప్పుడు అయితే, కింద పెట్టి నీళ్ళు వారిచ్చేటప్పుడు అయితే
కనీసం 3-4 కటింగులనే పండు వారిపోవు, అసలు పంట రాకపోవు, బాగా లాభం అనిపించవు. ఇప్పుడు ఎంత తెంపినా కానీ ఫ్రెష్ చెట్టు తిరిగినా అనిపిస్తుంది. అంటే ఇప్పుడే మనం చెట్టు పెట్టిన మొదటి కాత తిరిగినా అనిపిస్తుంది. కాయ కూడా మంచిగా ఉంటుంది. ఎటువంటి ఈ పైకి చెట్టును పంపించడం వల్ల చిన్న మొక్క అప్పుడే మనం ఎట్లంటే ఒక 10 రోజుల మొక్క కాగానే మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేను ముందే కట్టెలు పాతుకొని పెట్టుకున్న చెట్లు పెట్టిన, ఎందుకంటే తీగలు ఖరాబ్ అవుతాయని. 15 రోజుల మొక్క 10 రోజుల మొక్క కాగానే మనం దాన్ని వైరు తోటి కానీ సుతిలి కానీ, నేను మామూలుగా అయితే అది ఏది కొనుక్కరానియే మన దగ్గర ఉన్న సుతిలితోటే మీదికి మనం కట్టేసుకున్నాం. మీదికి కట్టేసుకున్నాక దాని ద్వారానే రోజు ఒకసారి 2 రోజులకు ఒకసారి వచ్చి మనం ఎటన్నా పక్కకు పోతే దాన్ని మనం దానికి తీయకు ఇట్లా ఇప్పుడు దీనికి ఎక్కియడం జరిగింది. దీనికి ఎక్కించడం జరిగితే ఇప్పుడు మంచి క్రాప్ చాలా అయింది. ఇప్పుడు 4 కటింగ్లు అయినాయి. ఇంకొక 4-5 కటింగ్లు అయితే అని 4-5 కటింగ్ల కంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. మనకు మంచి లాభం అనిపిస్తుంది ఇప్పుడు అప్పటికిప్పటికి. ఈ పంది అంటే వాస్తవంగా తీగ జాతి అనేది కంపల్సరీ పందిరి అయితేనే మంచిగా ఉంటుంది. నాకు ఇప్పుడే అనుభవం, అంటే ఫస్ట్ టైం కాబట్టి అనుభవం. ఇన్ని రోజులు నేను 4-5 సంవత్సరాలు అవుతుంది నేను కూరగాయలు పెట్టబట్టి, కానీ కింద పెట్టడం జరుగుతుంది. 2-3 నెలలనే 2 నెల రోజులు కూడా కూరగాయలు కాయకపోవు, కంప్లీట్ అయిపోతుండే, మనకు పెద్ద లాభం అనిపించకపోవు. ఇన్ని రోజులు ఎందుకు చేయకపోతే ఈ పని అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. అందుకే ఇప్పుడైతే బాగుంది. వాటర్ ఎట్లా అంటే ఇంతకుముందు మనం నేను స్టార్టింగ్లో మనం మొలక పెట్టినప్పుడు ఏంటంటే 3 రోజులకు ఒక రోజు వాటర్ ఇచ్చేటోడిని. ఇప్పుడు అది మనకు పూత దశకు వచ్చింది అంటే కొంచెం వాటరు ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఎండలు బాగా కొడుతున్నాయి, టెంపరేచర్ బాగుంది కాబట్టి నేను ఇప్పుడు వారం అవుతుంది పిందె చాలా ఇంచుంది. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ డ్రిప్ అయినా, ఆ డ్రిప్ ద్వారా తక్కువ అంటే హాఫ్ అన్ అవర్, రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్, అంటే మనం దాన్ని చూస్తే ఏర్పడుతుంది. దాంట్లో పదన ఎంత వరకు ఉంది, ఎంత అయితే ఏర్పడుతుందని దాని మీదకి వెళ్ళి మనం డ్రిప్ రోజు ఒక 1 అవర్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. అట్లా రోజు ఇవ్వడం ద్వారా ఏంటంటే కాయ నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మనం మార్కెట్కి తీసుకపోయినా కానీ, నేను ఇంతవరకు ఇప్పుడు కింద వారినప్పుడు నేను మార్కెట్కి తీసుకపోతే ఆ కాయని అసలు ఎవరు దేకపోదురు. ఇవల్ల నేను ఈ కాయ మార్కెట్కి తీసుకపోతే ఫస్ట్ టైం మనదే కొనుక్కుంటారు. అంత నీట్గా ఉంది అన్నట్టు, ఎటువంటి బురద అంటది ఏదంటది మంచిగా నీట్గా కనబడుతుంది. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మనం కూడా మార్కెట్లో ఇవాళ 30 రూపాయలు మార్కెట్ రేట్ ఉంటే నేను 50 రూపాయల చొప్పున అమ్ముతున్నా. ఎందుకంటే ఈ హోల్సేల్లో గుత్తకు ఇవ్వడం లేదు, నేను తిరిగి అమ్ముకుంటా, లేకపోతే అక్కడ ఊసుండి అయినా కానీ డైరెక్ట్ అమ్ముకుంటున్నా కాబట్టి మంచి లాభం వస్తుంది. స్నేహితుల ప్రోత్సాహంతో తిరుపతి మరో 10 గుంటల్లో సీజనల్ పంటైన కర్బూజాను సాగు చేస్తున్నాడు. కర్బూజా సాగులో ప్రారంభంలో చీడపురుగుల సమస్యలు ఏర్పడ్డాయి. వాటి నివారణ కోసం ఆవు మూత్రంతో పాటు పులిసిన మజ్జిగను పంటపై పిచికారీ చేశాడు. అంతేకాదు నిపుణుల సూచనలతో పొలంలో ఫెరమోన్ ట్రాపర్లు, జిగురు పూసిన అట్టలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆధునిక పద్ధతులైన మల్చింగ్, డ్రిప్ ద్వారా పంట దిగుబడి బాగుందని, ఒక్కో కాయ 4 కిలోల వరకు బరువు తూగుతుందని రైతు చెప్తున్నారు. స్థానికంగా కర్బూజా సాగు అధికంగా లేకపోవడంతో సొంతంగా మార్కెట్ చేసుకోవడం వల్ల మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతు హర్షం వ్యక్తం చేశాడు. ఇది వచ్చి మన కర్బూజా తోట. ఇది ఈ రోజు వరకు ఇది 60 రోజులు అవుతుంది. బీరతో పాటు ఈ కర్బూజా పెట్టిన. ఇది కూడా మనకు ఫస్ట్ టైం కాబట్టి మంచిగానే ఉంది, బాగుంది. మన ఎట్లా అంటే మన దోస్తులు అందరూ ఇప్పుడు వాళ్ళ సాయంతో పెట్టడం జరిగింది. ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ద్వారానే మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి అయితే మంచిగానే ఉంది క్రాపు. ఇప్పుడు మనకు ఇది ఎంతంటే 2 kg వరకు అయింది. 2 కిలోలు దాదాపుగా 2.5 కిలోలు వరకు వచ్చేసింది ఇది. ఇప్పుడు ఈ రోజు వరకు ఇది 60వ రోజు. ఇంకొక 10 రోజుల్లో కటింగ్ వస్తుంది. అప్పటి వరకు ఇది 3.5-4 కిలోలు కూడా కావచ్చు. దీని ద్వారా ఇప్పుడు మనకు ఏంటంటే మనం ఇప్పుడు 60 రోజులైంది. ఈ రోజు వరకు 60 రోజులైంది. ఇప్పుడు మనం ఇది ఎట్లా చాలు చేసినామంటే, ఇప్పుడు మనం ఫస్ట్ మనం మొలక ఇప్పుడు మా ఫ్రెండ్స్ ద్వారా గ్రూప్ ఏర్పడడం, వాళ్ళు ఇంతకుముందు చేసిన అనుభవాల వాళ్ళ ద్వారా నేను ఎట్లా చేసిర్రు అని తెలుసుకుని, ఎట్లా అంటే ఇప్పుడు మనం ట్రాక్టర్ ద్వారా బెడ్ పోసి మల్సింగ్ చేసి దాని ద్వారా ఇత్తు నాటడం జరిగింది. మంచి ఒక ప్యాకెట్ తెప్పించుకున్న, ప్యాకెట్ పెట్టి మొలక నాటిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మొలక
చెట్లు ఈ పాట అయినాయి. ఇంత అయినాక ఏం చేసిన అంటే కొంచెం మనకు పురుగు అనిపించగానే మా మిత్రుల ద్వారా వాళ్ళ గ్రూప్లో చూసిన వాళ్ళు ఏం చేసిరు అనేది. వాళ్ళు ఎట్లా అంటే ఈ ఆవు మూత్రం అనేది స్ప్రే చేయమన్నారు. ఆవు మూత్రం స్ప్రే చేసిన ఒక దోమ తయారైంది. దోమ తయారైతే ఏం చేసారు అంటే వాళ్ళు ఏం చేసారంటే ఆవు పెరుగు తీసుకొని దాన్ని కొంచెం మజ్జిగ తయారు చేసి దాన్ని స్ప్రే చేయమన్నారు. అదొక 2 సార్లు స్ప్రే చేసిన. అట్లా వారంకి ఒక్కసారి ఇలాంటి స్ప్రే చేసుకుంటూ ఈ ఆవు మూత్రం అవి అప్పుడప్పుడు డ్రిప్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆ డ్రిప్లు ఇవ్వడం ద్వారా మంచిగా డ్రిప్పులు ఇచ్చినాక ఇది ఎట్లా అంటే మన ఆవు మూత్రం కానీ ఇవి ఇవ్వడం ద్వారా మంచిగా చెట్లు కూడా బాగా నాణ్యతగా కనబడుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఇది ఎంచుకోవడానికి కారణం ఏంటంటే బీరా దోశ నేను ఎప్పుడు పెట్టేటోని దానికి కొంచెం అందరు పెడుతురు, డిమాండ్ ఉండలేదు. కర్బూజా అయితే మా మండలం ఎక్కడ కూడా లేదు. అందుకని మా ఫ్రెండ్స్ చెప్పారు మంచి రేట్ ఉంటుంది, పోతుంది, ఏం కాదు పెట్టు అనగానే నేను అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడైతే మంచిగానే ఉంది, మంచి డిమాండ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మందు మనం వాడేది ఏంటంటే ఈ మన ఆవు మూత్రం కానీ ఇవి కానీ ఇవి వాడుతూ నేను ఏం చేసినట్టు పండుగ అనేది వస్తుంది. మరి దీనికి ఏం చేస్తుడు అనగానే ఈ మన ఎల్లో టాప్స్ బుట్టలు కానీ ఈ కవర్స్ ద్వారా చూడండి ఇక్కడ కవర్స్ ఉంది. ఆ కవర్స్ మొత్తం దోమ అనేది కవర్లకు అంటుకుంటుంది. ఈ సల్ల పెరుగు మజ్జిగ ద్వారా కూడా మాకు ఈ దోమ అనేది మంచిగా కంప్లీట్గా ఎండిపోతుంది. ఇప్పుడైతే మనకు మా ఫ్రెండ్స్ అయితే కేజీ 20 పోతుంది. ఇప్పుడు దీని వల్ల మార్కెట్ మంచి రేటు ఉండే అవకాశం ఉంది. మనకైతే ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు చాలా చెప్పారు, ఒక ఎకరాన 22 టన్నుల వరకు వస్తుందని చెప్పారు మా ఫ్రెండ్స్. కానీ నాకైతే ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్యాకెట్ పెట్టినాం, ఒక 10 గుంటలలో నేను కర్బూజా పెట్టిన. అది వచ్చేసి ఇప్పుడు మనకైతే నాకు 3 నుంచి 4 టన్నులు వచ్చే అవకాశం అనిపిస్తుంది. ఎందుకంటే మంచిగా ఉంది, బాగుంది క్రాప్. కాబట్టి వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిన దానికంటే నా క్రాప్ ఇంకా మంచిగా ఉంది కాబట్టి మంచిగా వచ్చే అవకాశం అనిపిస్తుంది. ఇది ఏంటంటే దోమ బాగా అయితే ఇట్లాంటి ట్రాపలు పెట్టాలని మా ఫ్రెండ్స్ చెప్పారు. వాళ్ళు ఇంతకుముందు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు ఇంతకుముందు పండించిన వాళ్ళు ఇవి చెప్పారు. మరి మనకు కావాలంటే కూడా వాళ్ళే తెప్పియడం జరిగింది. డైరెక్ట్ వాళ్ళు ఏంటంటే కంపెనీ ద్వారానే ఇవి మాకు అందరికీ అంటే మా ఫ్రెండ్స్ గ్రూపుకు మా ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ఇది ప్రతి షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది మాకు కావాలని తెప్పియడం జరిగింది. ఇది ఒకటి వచ్చేసి 8 రూపాయలు పడ్డది. ఇది అయితే చాలా పని చేస్తున్నాయి, బాగా మంచిగా ఉంది. ఇది చూడండి ఇక్కడ మొత్తం ఎట్లా దోమలు అతకపోయినాయో. ఇది దీనికి గమ్ము ఉంటుంది, దీన్ని ఆకర్షించుకునే దోమ అనేది దీన్ని ఆకర్షించుకుంటుంది. దీనికి వచ్చి వాలడం ద్వారా మొత్తం దోమ అనేది దీనికి అంటుకొని మనకు నష్టం జరగకుండా చేస్తుంది పంటకు. 5 గుంటల్లో 2 రకాల దోస పండిస్తున్నాడు తిరుపతి. ఒక రకం నేల మీద పండిస్తుంటే మరో రకం దోసను నిలువ పందిర్లపైన పండిస్తున్నాడు. సేంద్రియ విధానాలు అనుసరిస్తున్నప్పటికీ నేల మీద పండిన పంటకు పందిరిపైన వచ్చిన పంటకు చాలా తేడా ఉందని ఈ రైతు చెప్తున్నాడు. పందిర్లపై కాసిన కాయల నాణ్యత బాగుండటం ఆరోగ్యకరమైనది కావడంతో మార్కెట్లోనూ మంచి ధరకు అమ్ముడుపోతున్నాయని రైతు చెప్తున్నాడు. ఈ దోస మనము 5 గుంటల దోస తీసుకున్నాం. దాంతోపాటే ఈ 60 రోజులైంది. ఇది కూడా ఇప్పటి వరకు ఇది తొందర వచ్చింది. 40 రోజుల చెల్లే కటింగ్ చాలా అయింది. ఇది ఇప్పుడు వచ్చేసి నేను ఒక 10 కటింగ్లు తీసిన. ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి, ఇది ఈ పొజిషన్లో వస్తుంది, మంచిగా ఉంది ఇది మనకు. ఇప్పుడు ఇంతకుముందు నేను ఇదే పద్ధతి ద్వారా పోయిన సంవత్సరం కూడా వేసినా కానీ అప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు మనం మల్సింగ్ ద్వారా వేయడం ద్వారా ఈ మంచి క్రాప్ వచ్చింది. ఇంకా నేను కొత్తగా ఏంటంటే ఇప్పుడు వేసింది ఏంటంటే ఇటు ఈ మల్సింగ్ ద్వారా కింద వారుడే కాదు, తీగే మనం మీదికి పైకి బీరాను పంపించాలని ఇప్పుడు అది వచ్చేసి మనం అది పందిరికి ఎక్కించినాం. అది ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఒకసారి అయింది. దానికి ఇంకా తేడా ఉంది, అది ఇంకా బాగా మంచిగా ఉంది. అది ఇప్పుడు మనం ఒక కటింగ్ అయింది, ఇంకా అది వచ్చేసి ఇప్పుడు మనకి ఇది ఒక 8-10 కటింగ్లు అయింది. అది వచ్చేసి 15-20 కటింగ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది మీదికి వారుడు కాబట్టి తీగ ఎక్కువ మీదికి పోవడం జరుగుతుంది, మంచిగా ఉంటుంది. నేను మార్కెట్కు తీసుకపోతే ఇప్పుడు దోశ ఇది కింది దానికి పైన మనం తీగ వారిన దానికి కొంచెం తేడా ఉంది. ఈ కింది దాంట్లో ఏంటంటే కొంచెం అంకర వస్తుంది, మనం దానికి మీదికి ఎక్కిస్తున్నాం కాబట్టి సాప్ వస్తుంది. అదొకటి మళ్ళీ మనకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మార్కెట్లో 30 రూపాయలు కేజీ పోతుంది, మంచి మనకు లాభం అనిపిస్తుంది దోశ ద్వారా. ఇప్పటి వరకు అయితే మంచి లాభం ఉంది.
ఒక పంట ద్వారా నష్టం ఏర్పడినా మరో పంట ద్వారా ఆదాయం వస్తుందని ఉద్దేశంతోనే ఉన్నది కొద్దిపాటి పొలమే అయినా 3 రకాల పంటలను సాగు చేస్తున్నాడు తిరుపతి. ఇలా వివిధ రకాల పంటల సాగు చేసుకోవడం వల్ల వరి కంటే 3 రెట్ల ఆదాయం పొందే అవకాశం ఉందని రైతు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి మనది 20 గుంటలలో ఒక 5 గుంటలు బీర పెట్టడం జరిగింది, 10 గుంటలు కర్బూజ పెట్టడం జరిగింది, 5 గుంటలు దోస పెట్టడం జరిగింది. టోటల్ 20 గుంటల్లో మనకు మంచి క్రాప్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ 20 గుంటలలో 3 రకాలు వేయడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు మనం ఎట్లా అంటే వరి వేసేటోళ్ళము, అందులో పెద్ద లాభం అనిపించక మనం ఇప్పుడు కూరగాయలు పెట్టుకుందాం, కూరగాయలు పెడితే లాభం ఉంటుందని ఇప్పుడు 3 రకాలు ఎందుకు పెట్టినాము అంటే, ఒక టైంలో బీరా రేటు డౌన్ అవుతుంది, ఒక టైంలో దోస రేటు డౌన్ అవుతుంది. అందుకని మూడిట్లలో మనకు ఏదో ఇప్పుడు కర్బూజ అయితే సమ్మర్ కాబట్టి మంచి డిమాండ్ ఉంటుంది, దోస కూడా మంచి డిమాండ్ ఉంటుంది. బీరా ఒకటి డౌన్ ఉన్నా కానీ కర్బూజ లేపుతుంది, కర్బూజ ఒకటి డౌన్ ఉన్నా కానీ మనకు దోస లేపుతుంది. అందుకని 3 రకాలు ఉంటే మనకు మంచి లాభం అనిపిస్తుంది. 3 రకాలు కాబట్టి మనకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వరి కంటే మాత్రం డబుల్ కాదు త్రిబుల్ లాభం వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంది. డ్రిప్ విధానంలో నీటిని సేంద్రియ ఎరువులను పంటకు ఏ విధంగా అందిస్తున్నాడు రైతు తిరుపతి మాటలోనే తెలుసుకుందాం. ఇది వచ్చేసి మన బావి నుంచి మనకు మోటార్ ద్వారా డ్రిప్లోకి వస్తాయి. ఈ డ్రిప్ నుంచే మనము ఇవి కర్బూజా కానీ దోస కానీ బీరక్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు సేంద్రియ ఎరువులు కానీ మనం మరగబెట్టినవి కానీ అవి ఒక బకెట్లో మనం అడవోసుకొని ఆ బకెట్లో ఇది వేస్తే ఇవి మనం ఓపెన్ చేసుకొని ఈ డైరెక్ట్ మనకు చెట్లకు పంపించడం జరుగుతుంది. ఒక బకెట్లో వేసుకోవాలి. దీనికి వాచర్ ఉంటుంది, దీని నుంచి ఫుట్బాల్ వాచర్ ఉంటుంది. దానిలో బకెట్లో వేస్తే డైరెక్ట్ మనకు మొక్కకు నీళ్ళు డ్రిప్ ద్వారానే వెళ్ళిపోతుంది. మన తోట అనుకొని మనకు ఆ షెడ్ మనదే, ఆ షెడ్లోనే మనకు ఆవులు ఉన్నాయి. అవి ద్వారానే మూత్రం ద్వారానే వాటి లఘు ద్వారానే మనం మంచి తోటలో పేడ పోసుకోవడం ద్వారానే మంచి పంట వస్తుంది. ఇప్పుడు మనకు ఈ పంట ధర అయితే మనం చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఈసారి వరి కొనరు అడ్లు కొనరు అనే భయం కూడా మనకు వరి కొనకున్నాయారే మనకైతే మంచి పంట వస్తుంది కాబట్టి మన కూరగాయల వైపు పోయినాం కాబట్టి మనకు అంత ఇబ్బంది ఏం లేదు. మంచి మనకు ఇప్పటి వరకు అయితే మంచి లాభం ఉంది, మంచి రేట్లనే పోతుంది మనకి. ఇప్పటి వరకు కటింగ్ అయింది అయితే ఇప్పుడు కూరగాయల వ్యవసాయం ద్వారా అయితే చాలా మనకు సంతృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది, మంచి లాభంగానే అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన HM TV గారికి నమస్కారం. సాగులో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఎదురవుతాయి. అలా అని తన జీవనాధారమైన వ్యవసాయాన్ని ఏ రైతు వీడడు. పక్కవాడి నోటికి ముద్ద అందించాలనే తపనతో తన పొట్టను ఖాళీగా ఉంచుకుని సేద్యాన్ని ఓ ఉద్యమంలా చేస్తూ ఉంటాడు కర్షకుడు. అలా అని కష్ట నష్టాలు వెన్నంటే ఎప్పుడూ ఉండవు. వాటిని అధిగమించి అధిక ఆదాయం పొందే మార్గాలను రైతు అన్వేషించాల్సిన అవసరం ఉంది. అలాంటి కోవకే వస్తాడు ఈ సాగుదారు. మీరు మూస ధోరణిలో అవే పంటలను పండించకుండా లాభాలను ఆర్జించే సేద్యం వైపు కదులుతారని ఆశిస్తున్నా. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.